హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ తెనాలి అబ్బాయి. ఇప్పుడు సింగపూర్ బస్సులో నుంచి వెళ్ళేటప్పుడు బయట వ్యూ ఎలా ఉంటుంది ఒకసారి చూద్దామని చెప్పి వీడియో తీశానండి. ఇప్పుడు కరెక్ట్గా నేను పాసరీస్ ఇండస్ట్రియల్ ఏరియా నుంచి పాసరీస్ ఇంటర్చేంజ్కి వెళ్తున్నానండి. అంటే పాసరీస్ బస్ స్టాప్కి వెళ్తున్నాను. చూద్దాం పదండి ఎలా ఉంటుంది వ్యూ, ఎలా డ్రైవ్ చేస్తుంటారు డ్రైవర్సు, బస్ బేలోకి బస్ స్టాండ్లోకి ఎలా తీసుకుంటారు, ఇవన్నీ మనం ఈ వీడియోలో చూద్దామండి. ప్రజెంట్ వచ్చేసి మనం పాసరీస్లో ఉన్న ఒక ప్రైమరీ స్కూల్లో ఉన్నామండి. మీకు ఎదురుగా కనిపిస్తుంది కరెక్ట్ క్లోజ్లో రైట్ సైడ్లో ఉంటుంది చూడండి. ఇది ఒక ప్రైమరీ స్కూలు. ఈ స్కూల్ జోన్లో చూడండి ఎంత అందరూ రష్గా లేకుండా నిదానంగా చూసుకుని వెళ్తున్నారు. అండ్ వన్ మోర్ థింగ్ నేను గమనించింది ఏంటంటే, మనకన్నా ముందు వెళ్ళే వాళ్ళని చూసుకొని వెనక వాళ్ళు డ్రైవ్ చేస్తూ ఉంటారండి. ఇక్కడ చూడండి, ఒక పెద్ద ఆవిడ పరిగెత్తుతుంది, అయినా కూడా హారన్ యూజ్ చేయట్లేదు. చూడండి, హారన్ 99% ఇక్కడ ఎవరు యూజ్ చేయరండి. ఎందుకంటే ఎదుటివాడు వెళ్ళే దాన్ని బట్టి చూసుకొని మనం డ్రైవ్ చేయాలి. కానీ మనకు అడ్డం వస్తున్నారు కదా అని చెప్పి హారన్ కొన్నామా, బస్సు కొన్నామా అర్థం కాకుండా కారు కొనుక్కున్నామా అని హారన్ మాత్రమే యూజ్ చేయరు. 99% ఎక్కడ యూజ్ చేయరు. చూడండి, అన్నీ చూసుకొని అబ్జర్వ్గా నీట్గా పిల్లలు బస్సు టైమింగ్స్ అన్నీ ఫాలో అవ్వకుండా స్కూల్ టైమింగ్స్కి వెళ్ళాలి కాబట్టి పిల్లలు కూడా హరీబరీగా ఉన్నారు. చూడండి, ఎవరు దారిలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. చక్కగా ఎవరిని క్రాస్ చేయట్లేదు. అలానే విచ్చలవాడిగా హారన్ కొట్టుకుంటూ వెళ్ళటం లేదు. ఆ రోడ్లు కూడా చాలా బాగున్నాయి. ఎక్కువగా సైకిల్స్ యూస్ చేస్తుంటారండి. బస్ స్టాప్ వరకు, ఇంటి దగ్గర నుంచి బస్ స్టాప్ వరకు కొంచెం దూరంగా ఉన్నవాళ్ళు ఆ బస్ స్టాండ్ వరకు సైకిల్ వేసుకొని వచ్చేసి ఆ పక్కన పెట్టేసి వెళ్ళిపోతుంటారు. ఇది వచ్చేసి ఒక చిన్న టౌన్ కాబట్టి ఎంత గ్రీనరీగా ఉంటుందండి. ఆల్మోస్ట్ సింగపూర్ అంటేనే గ్రీనరీ. వాళ్ళకి అలా కుదురుతుంది, చిన్న కంట్రీ కాబట్టి. నేనేం కంపేర్ చేయట్లేదు. బాగున్నప్పుడు ఎంజాయ్ చేయటమే, అంతకు మించి మనం ఏం చేస్తాం చెప్పండి. ఇవన్నీ కండోమినియమ్స్ అండి. అంటే స్విమ్మింగ్ పూల్, జిమ్ ఫెసిలిటీస్ ఎక్కువ ఉంటాయి.